మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు కోపర్ మంత్రి కమ్ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను పిలుచుకొని నీళ్ల ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు. తుంగభద్ర నది నుంచి రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు బరాబర్ వస్తున్నాయా అనే ముచ్చట ముంగట చేసుకున్నారు. మరి నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ ఏమన్నాడు, ఏం కథ అంటే అన్ని ముచ్చట్లాడికే పోయి అరుచుకుందాం పారి. తుంగభద్ర నది నుంచి తెలంగాణ రాష్ట్రానికి 17.9 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉంటే 5-6 టీఎంసీల నీళ్లు మాత్రమే వస్తున్నాయి. అట్లనే ఇప్పుడు రాజోలి డైవర్షన్ స్కీమ్తోని జోగులాంబ గద్వాల్ జిల్లాలున్న 75 ఊర్లకు 83,987 ఎకరాల భూములకు సాగు ఆయకట్టుకు అవసరం ఉంది. అయితే ఇప్పటికే ఆర్డీఎస్ మొత్తం ముట్టుకుంటే ఇచ్చకపోయేటట్టు అయ్యింది. అందుకే రాజోలి డైవర్షన్ స్కీమును చక్కదనం చేసే పని ముంగటే చేసుకోవాలి. షై సర్కార్ ఇప్పటికే 59 కోట్ల రూపాయలు డిపాజిట్ కూడా చేసిందని, అటు 1-2 ప్యాకేజీల పనులు ఆగినాయి కానీ 3-4 పనులు ఒడిచిపోయినాయి. తతిమ పనులు కూడా మంచిగా దానిలాడి ఒడగొట్టుకొస్తామన్న తరీకల సీఎం సార్ అనుకొచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి సారు, నీళ్ల గురించి ఇప్పుడు మీరు మంచి ఈగురమే చేస్తున్నారు, చెయ్యాలి కూడా. ఇది మీటింగ్ పెట్టి ఇడిచిపెట్టినట్టు మాత్రం చేయకుర్రి, పట్టుబట్టి నీళ్లు వారిగిండ్రి. అట్లెందుకు చెప్పవలసి వస్తున్నదంటే, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కింద కట్టిన మేడిగడ్డను మంచిగా చేయగానే మొన్నటిదాకా నీళ్లకు మస్తు తిప్పలు అయ్యింది. ఇప్పుడు ఆర్డీఎస్ను కూడా ఆగం చేస్తే జోగులాంబ గద్వాల్ జిల్లా గతి ఏం కావాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.